వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రతి వ్యక్తికి అభివృద్ధి చెందాలని ఉంటుంది. అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం ఇవి ఉండాలి. అయితే ఇటీవల కాలంలో వీటి మీద ఫోకస్ తగ్గిపోయి కులం, మతం మీద ఫోకస్ ఎక్కువైపోయింది. అందులోనూ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారా అనేటువంటి విషయం ఇప్పుడు ఎక్కువగా చర్చ అయితే జరుగుతోంది. అలాగే సనాతన ధర్మం గురించి చెప్తోంది. సనాతన ధర్మానికి ఏదో ఇబ్బంది వచ్చింది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏదైతే సమైక్యవాదంకి సంబంధించి సేవ చేస్తూ అలాగే సామాజిక సేవ చేస్తూ ఉండేటువంటి సమీ హుసేని ఉన్నారు. ఇటీవల ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా వచ్చింది. మరి వారితో మాట్లాడదాం. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా అటువంటి పరిస్థితి ఉందా తెలుసుకుందాం. సమీ హుసేని గారు, ఇటీవల చూస్తున్నాం కదా, సో ముస్లిమ్స్ ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఎక్కువగా మనకు సనాతన ధర్మం, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ పదాలు, ఈ మాటలే ఎక్కువ వినబడుతున్నాయి. సో ఎందుకు ఈ విధంగా ఉంది పరిస్థితి? అలాగే ముస్లిమ్స్కి లేదా క్రిస్టియన్స్కి ఏమైనా ఇబ్బందా, లేదంటే వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బందా? ఎందుకు ఇట్లా జరుగుతోంది? కారణం ఏంటి? ఎందుకు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఎక్కువగా ఈ విధంగా? సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ అస్సలాము అలైకుం. సనాతన ధర్మం అనేది చాలా మంచి ధర్మం అండి. సనాతనం దాంట్లోనే తీయదనం ఉంది. సనాతనం అనే శబ్దంలోనే తీయదనం ఉంది. అయితే కొంతమంది కాకరకాయల ముఖాలు వేసుకొని కాకరకాయల కన్నా చేదుగా సనాతన ధర్మాన్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే సనాతన ధర్మాన్ని మేము సంరక్షిస్తాము, సనాతన ధర్మం కోసం మేము ఏదో చించి కుట్లు వేసేస్తున్నామని చెప్పే ఈ రాధా మనోహర్ కానివ్వండి, ఇంకా కొంతమంది అడ్డమైన సుంఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న తీయదనాన్ని చేదు చేసేసి సనాతన ధర్మాన్ని భ్రష్ట పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇస్లాం ధర్మానికో క్రిస్టియానిటీకో వాళ్ళు తిట్టేస్తే ఇస్లాం ధర్మం నాశనం అయిపోదు, అదేవిధంగా క్రిస్టియానిటీ నాశనం అయిపోదు. కానీ సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఇతర ధర్మాలను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు భ్రష్ట పట్టిపోతారు. ఇప్పుడు మాట్లాడితే ముస్లింల గురించి, ఇస్లాం గురించి మాట్లాడతారు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు. ఏదైతే ఇస్లాం ధర్మం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఎప్పుడు వచ్చినాయి? కొన్ని వందల సంవత్సరాల ముందు వచ్చిన ధర్మాలు అవి. కొన్ని దీనికన్నా పురాతనమైన ధర్మం హిందూ ధర్మం. 1450 సంవత్సరాల ముందర వచ్చింది ఇస్లాం ధర్మం. 2500, 3000 సంవత్సరాల ముందు వచ్చింది క్రిస్టియానిటీ. దీనికన్నా ముందు హిందూ ధర్మం ఉంది. అకార్డింగ్ టు ఖురాన్ ఏదైతే దైవ గ్రంథం ఖురాన్ వచ్చిందో, ఖురాన్ ప్రకారము మొదటి జంట ఆదం, హవా, ఆదం అండ్ వ్యూ, వాళ్ళ తర్వాత 1,24,000 మంది ప్రవక్తలు ఈ సృష్టి మీద వచ్చినారు. ఈ సృష్టి మీద వచ్చిన ప్రవక్తల్లో కొంతమంది ప్రవక్తల పేర్లు ఖురాన్లో పొందపరిచి ఉన్నారు. మిగతా ప్రవక్తల పేర్లు ఏదైతే లేవో ఆ ప్రవక్తలలో శ్రీకృష్ణుడు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, మహావిష్ణువు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, శ్రీరామచంద్రుడు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, అదేవిధంగా పరమశివుడు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే సృష్టి అనేది సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో అతను శూన్యంలో ఉన్నాడు. హిందూ ధర్మంలో ఏం చెప్తారు? ఏకదైవ ఆరాధన చేయండి అంటారు. ఎవరైతే ఈ సృష్టికర్త ఉన్నాడో అతను శూన్యంలో ఉంటాడంటారు. అతను కళ్ళకు కనబడడు, ప్రతి దగ్గర ఉంటాడని చెప్తారు. అయితే వీళ్ళేదో పెద్ద స్వాముల్లాగా, వీళ్ళేదో పెద్ద సంస్కరణ కర్తల్లాగా, వీళ్ళే పెద్ద హిందూ ఉద్ధారకులలాగా క్రియేట్ చేసుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు సంపాదించే ఏటీఎం స్వాముల్లాగా తయారైపోయి ఉన్నారు వీళ్ళు. వాళ్ళు పెట్టిన ప్రతి వీడియోలో వాళ్ళ స్కానర్ పెట్టి ఉంటారు. చూడండి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము పాటుపడుతున్నాము, మీరందరూ కూడా ఇక్కడ స్కానర్ పెట్టున్నాము, మీ సహకారము మీరు మాకు అందించండి అని చెప్పి. అంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రూపంలో సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఇతర మతాలను తిడుతూ వాళ్ళు భిక్షం ఎత్తుకొని పనిచేసే భిక్షగాళ్ళు. వాళ్ళకు అంతకు మించి మేమేమనుకోము. వాళ్ళకి మాకు తిట్టినా, మా ఇస్లాం ధర్మం గురించి ఏం మాట్లాడినా, క్రిస్టియానిటీ గురించి ఏం మాట్లాడినా కానీ మేము పట్టించుకోము. ఎందుకంటే అయితే ఏదైతే వీళ్ళ వీడియోలు విని కొంతమంది యువతరం పక్కదావ పడుతున్నారో వాళ్లకు మీ ఛానల్ ద్వారా నేను కొన్ని వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు
400 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు భారతదేశం అఖండ భారతదేశం లాగా ఉండింది. అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, శివాజీ కానివ్వండి, టిప్పు సుల్తాన్ కానివ్వండి, అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న చాలామంది ఆలింలు కానివ్వండి, చాలామంది పండితులు కానివ్వండి, అన్ని కులాలకు చెందిన వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి మన దేశాన్ని మనం విముక్తి చేసుకోవాలా, మన భారతదేశానికి మేము పరిపాలించుకోవాలని చెప్పి పోరాటాలు చేశారు. మహాత్మా గాంధీ కానివ్వండి, మొహమ్మద్ అలీ జిన్నా కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, అదేవిధంగా చాలామంది పోరాటాలు చేశారు. ఈ పోరాటాలు చేసిన వాళ్ళు చాలామంది అమరులైనారు. ఈరోజు ఇండియా గేట్ దగ్గర ఏదైతే స్తూపం ఉందో భారత స్వాతంత్ర పోరాటంలో అమరులైన వాళ్ళ పేర్లు దాని మీద రాసి ఉన్నారు. దాంట్లో 60,000 చిల్లర మంది ముస్లింల పేర్లు ఉన్నాయి. ఇంతమంది ప్రాణ త్యాగాలు చేసుకున్న తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఎవరు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి కావాలనేది ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగినప్పుడు నెహ్రూ అయితే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ఏదైతే ఉండిందో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ డిస్కషన్లో నెహ్రూ ఉంటే బాగుంటుందని చెప్పారు. మొహమ్మద్ అలీ జిన్నా కూడా నేను మొదటి ప్రధానమంత్రి అవుతానంటే అతనికి చాలా తక్కువ మంది అతని వైపు మొగ్గు చూపించినారు. అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ వాళ్ళతో కుట్ర పన్ని ఈ భారతదేశం కానీ అఖండ భారతదేశం లాగా కానీ అలాగే కొనసాగితే ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, అదేవిధంగా ఈ అందరి సోదర భావంతో రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచ దేశాలకు శాసించే స్థాయికి వస్తుంది అని బ్రిటిష్ వాళ్ళు భావించి ఉండినారు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మొహమ్మద్ అలీ జిన్నాతో కలిసి ఈ అఖండ భారతదేశానికి ముక్కలు చేశారు. 2 ముక్కల్లాగా చేసేసి ఎవరైతే ఇస్లామిక్ కంట్రీ కావాలా, ముస్లింలందరూ కూడా మేము ఒక దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి మాకు పాకిస్తాన్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఎవరైతే పాకిస్తాన్కి కోరుకుంటున్నారో అటువంటి ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఎవరైతే లౌకికవాద దేశమైన భారతదేశంలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు అని చెప్పినారు. ఆ రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళు పాకిస్తాన్కైనా వెళ్ళిపోవచ్చు లేదా భారతదేశంలో అయినా ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వీళ్ళ కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నేపాల్, శ్రీలంక కానీ డిక్లేర్ చేసి ఉంటే ఈ మతోన్మాదులు కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. మాలాంటి సెక్యులర్ వాదులు ఇక్కడ మిగిలిపోయేవాళ్ళు. ఈరోజు మాట్లాడితే తుర్కానా కొడుకల్లారా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, తుర్కానా కొడుకల్లారా పాకిస్తాన్కి వెళ్ళిపోండి, తుర్కానా కొడుకల్లారా మీరు అది, తుర్కానా కొడుకులారా మీరు ఇది అంటున్నాం. మేము తుర్కానా కొడుకులమే, కానీ ఈ దేశంలో పుట్టినాము, ఈ దేశాన్ని తల్లిలాగా భావించినాం, ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగినాం, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం. ఇటువంటి దేశాన్ని వదిలి మీరు మాకు తుర్కానా కొడుకులన్నా మేము సహిస్తాము, మీరు ఏం చెప్పినా సహిస్తాము, కానీ భారతదేశాన్ని వదిలి ముస్లింలు బయటికి వెళ్ళిపోవాలని ఏ నా కొడుకు చెప్పినా కానీ వాడికైతే మేము క్షమించము. ఎందుకంటే ఈ దేశానికి మేము మా తల్లితో కన్నా ఎక్కువ మేము ప్రేమిస్తాము. ఈ దేశం అనేది మాది, ఈ దేశం కోసం బ్రతుకుతున్నాం. మా ఈమాన్ సగం ఈమాన్ ఈ దేశాన్ని ప్రేమించడం. ఇటువంటి దేశంలో అందరూ కలిసి జీవిస్తుంటే ఏదో లబ్ధి పొందడానికి లేదా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా మా కులాలను తిడుతున్నారు. వాడు రాధా మనోహర్ దాస్ చెప్తాడు, వాడు బేవకూఫ్ వాడు హిందూ ధర్మంలో చాలా మంది ఉన్నారు. తిరిదిండి చిన్నజీవ స్వామి ఉన్నారు, అదేవిధంగా చాలా పెద్ద పండితులు ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళు వేరే ధర్మాలను కించపరిచినట్టు చూడండి. మీరు చాగండి కోటేశ్వరరావు గారు, అతని వచనాలు వినండి. మీరు నిజంగా 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. వీడి ముఖం చూస్తే పేడ తీసుకొని ముఖం మీద కొట్టాలనిపిస్తుంది. వీడు ఉదయం వస్తే బీబీ మరియంకు యేసు ప్రభు ఎలాగో పుట్టాడంటాడు. ఆ రోజు నీలాంటి యధోలు ఆ రోజు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీరు కనబడిని దేవుడిని మీరు ఆరాధిస్తున్నాడు, అతను కానీ పవర్ఫుల్ అయితే ఒక కన్యకు ఆమె కన్యత్వం చెడిపోకుండా గర్భం దాల్చగలదా అని చెప్పి ఆ రోజు ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రశ్నించినప్పుడు ఆ సర్వేశ్వరుడు అతనికి ఉన్న సర్వశక్తులను చూపించడానికి అటువంటి మిరాకిల్ చేసి చూపించాడు. ఈరోజు కుంతీదేవికి కర్ణుడు ఎలా పుట్టాడంటే నీ దగ్గర చెప్పే ధైర్యం ఉందా? కుంతీదేవికి కర్ణుడు ఎలా పుట్టాడని చెప్పే ధైర్యం నీకుందా? ఎవరైతే
కౌరవులు ఉన్నారు, కౌరవులు కుండల్లో పుట్టారు. 100 మంది కౌరవులు, ఆ కౌరవుల తల్లి ఆమె పిండాన్ని ఆమె నాశనం చేసుకుంటే ఆ పిండాన్ని జాగ్రత్త చేసి మట్టి కుండల్లో వేసి అతను కౌరవుల్ని పుట్టించినారు. ఏ విధంగా ఈ రోజుల్లో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నామో ఆ రోజుల్లోనే కుండల్లో టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా వాళ్ళు 100 మంది వాళ్ళు సంతానాన్ని కలిగినారు. ఎందుకంటే ఆ రోజు సృష్టికర్త ఎంత పవర్ఫుల్, సృష్టికర్త అనుకుంటే ఏదైనా సాధించగలడు, అతను అనుకుంటే ఏది జరగలేదు అనేది ఉండదు అని చెప్పి సమాజానికి చూపించడానికి జరిగిన వింతలై వాటన్నిటిని తీసుకొని వచ్చి ఈరోజు నువ్వు ఏదేదో నీకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే అలాగా ఒకే మనిషిని ఇప్పుడు ఇంట్లో పోయేసి అయ్యా మీ నాయన ఉన్నాడా అంటే అంకుల్ ఉన్నాడని చెప్తారు, మీ డాడీ ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్తారు, రేపు మీ అమ్మ మొగుడు ఉన్నాడంటే లేడు పోరా అంటాడు. ఎందుకంటే అమ్మ మొగుడు ఎవరు? నాయనే. కానీ మనం మాట్లాడే భాష హిందూ ధర్మము ఇతరులకు ప్రేమతో పలకరించడము, ఆప్యాయతగా కౌగులించుకోవడము, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడము, దప్పి కంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వడము, కష్టాల్లో ఉంటే అతనికి తోడు నిలబడడం హిందూ ధర్మం నేర్పిస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే రవణాసురుడి సంతతికి చెంది హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఒక పక్క దేశానికి ఒక పక్క హిందూ ధర్మానికి నాశనం చేసే సుంఠాలీళ్ళు. ఆ రోజు భారతదేశం కోసం ముస్లింలు ఏం త్యాగాలు చేశారంటున్నారు. బహదూర్ షా జఫర్ ఎవరైతే చివరి మొఘల్ రాజు ఉన్నాడో అతను బ్రిటిష్ వాళ్ళతో కానీ కలిసిపోయి ఉంటే అతనికి ఆకాశానికి ఎత్తేవాళ్ళు. అతను బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించాడని చెప్పి రంగుల్లో తీసుకొని పోయి అతనికి చెరసాలలో పెట్టారు. అతని 2 కుమారులు ఉంటే వాళ్ళిద్దరి తలను నరికేసి ప్లేట్లో పెట్టేసి అతని టిఫిన్ బదులు వాళ్ళ 2 కొడుకుల తలలు ఇచ్చారు. దానికన్నా ఏం త్యాగం చేయాలో చెప్పండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈరోజు భారతదేశం మిసైల్ రంగంలో అగ్రగామిగా నిలబడి ఉందంటే అబ్దుల్ కలాం గారి త్యాగాలను మీరు మర్చిపోగలరా? అతను కూడా ఈ భరతమాత ముడ్డు బిడ్డ. ఎవరైతే మొదటి మిజైల్ మ్యాన్ ఉన్నారో, ప్రపంచానికి మిజైల్ అంటే ఏందో చూపించింది ఎవరు? టిప్పు సుల్తాన్ గారు. అదేవిధంగా అషోకుల్లా ఖాన్ గారు, భగత్ మియా గారు, ఎంతమంది పేర్లు చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఎంతోమంది ముస్లింలు త్యాగాలు చేశారు. అందరూ కలిసిమెలిసి జీవిస్తుంటే మీరు కులాలు మతాల పేరు మీద నాశనం చేసేస్తున్నారు. ఈరోజు యువతరానికి ఉపాధి లేదు, చదువుకుంటామంటే ప్రభుత్వ పాఠశాలలు లేవు, మనుషులకి అనారోగ్యం వచ్చేస్తే మొత్తం కార్పొరేట్ అయిపోయింది వైద్య రంగం. ఉపాధి, ఉద్యోగం, వైద్యం, ఈ 3 ఇవ్వాలా. ఈ 3 నాశనం చేసేసి ఉంటే వాటి మీద ప్రజల కాన్సన్ట్రేషన్ చేయకుండా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేసి హిందూ ముస్లింలు అని చెప్పి నాశనం చేస్తారా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. 77 సంవత్సరాల తర్వాత మేము మా జిలేనిది ఇట్లాంటి ఎగోలకు చూపించాలా? ఈ దేశం ఏందో మాకు తెలుసు. ఈ దేశం కోసం మేము ఏం చేసామో తెలుసు. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం ఒక దాంట్లో ఏమో అందరూ కలిసి ఉండాలి. నేను కూడా ఒక వీడియో చూశాను, ట్రైన్లో పోతా అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒక్కటే, అందరూ సమానం అని చెప్పి చెప్పడం జరిగింది. 2వ రోజు వచ్చేటప్పటికి రామ్ చరణ్ దర్గా మీద వెళ్ళారంటప్పటికి అక్కడ మళ్ళీ ఫైర్ అవడం, ఈ దరిద్రులు అని అక్కడికి ఎట్లా వెళ్తారని ఇట్లా మా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ వ్యూస్ కోసం, పర్టికులర్గా చాలామంది ఇట్లా వ్యూస్ కోసం చేయడము అనేది అసలు ఇది కరెక్టేనా? మీరు అన్నట్టు విద్య, ఉద్యోగం, వైద్యం ఇవి పక్కదారి పడిచేందుకే ఇది ఇట్లా చేస్తూ ఉన్నారా? కావాలని చేస్తూ ఉన్నారా పని కట్టుకుని ఇట్లా? అదేనండి, యువతరానికి భ్రష్ట పట్టించడము, అదేవిధంగా ఈజీ మనీకి అలవాటు పడ్డము. వీళ్ళ ఛానళ్ళలో వీళ్ళు ఏదైతే కాన్వర్సిటీ మాట్లాడతారో, అరే వీడు ఏం మాట్లాడాడని చెప్పి ఒకటి చూస్తాడు, వీడు ఈ విధంగా ఎందుకు మాట్లాడాడని ఇంకొకటి చూస్తాడు, మమ్మల్ని తిట్టాడంటే అని చెప్పి ముస్లింలు చూస్తాడు, క్రైస్తవులకు అవమానించాడని చెప్పి క్రిస్టియన్లు చూస్తారు. వీళ్ళందరూ చూశారనుకోండి వీడికి వ్యూవర్షిప్ పెరుగుతుంది. వ్యూవర్షిప్ పెరిగితే వీడికి పారితోషికం ఏదైతే ఆ యూట్యూబ్ ఛానల్లో ఇస్తారో అది కూడా పెరుగుతుంది. దాన్ని పెంచుకోవడానికి తప్ప దేశం మీద కానివ్వండి, సమాజం మీద కానివ్వండి, మానవత్వం మీద కూడా వాళ్ళకు ప్రేమ ఉండదన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సొసైటీని భ్రష్ట పట్టించడము, యువతరానికి పక్కదవ పట్టించడము, సేమ్ టైం దేశానికి నాశనం చేయడము. ఈ 3 పనులకు హిందూ ధర్మం అంగీకరించదు.
హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారు, వీళ్ళు ముస్లింలు హిందూ ధర్మానికి వ్యతిరేకము, క్రైస్తవులు హిందూ ధర్మానికి వ్యతిరేకం అని చెప్తున్నారు కదా. ముస్లింలు క్రైస్తవులు కాదు, హిందూ ధర్మానికి ఇతర మతస్థులు ఇతర కుతస్థులు ద్వేషించేటట్లు చేస్తున్న వీళ్ళే హిందూ ధర్మానికి నాశనం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల వల్లనే హిందూ ధర్మం నాశనం అవుతుంది. హిందూ ధర్మం చాలా పవిత్రమైనది. శ్రీరామచంద్రుని మర్యాద పురుషోత్తముడు అంటారు. అదేవిధంగా ఎవరైతే మన శివుడు ఉన్నాడో అతనికి నీల కంఠేశ్వరుడు అంటారు. అతను ఏదైతే రాక్షసులకు దేవుళ్లకు జరిగిన యుద్ధంలో రాక్షసుల వైపు అమృతం వచ్చేసి దేవుళ్ళ వైపు విషం వచ్చేస్తే రాక్షసులను సంహరించి విషాన్ని అతను తాగేసి తన కంఠంలో పెట్టుకుంటాడు. కాబట్టి అతనికి నీల కంఠేశ్వరుడు అంటారు, భోలా శంకరుడు అంటారు. విషం అతను తాగేసి దేవుళ్లకు అమృతం ఇచ్చిన వ్యక్తి అతను. అదేవిధంగా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఏ హిందూ సోదరుడు కూడా మర్చిపోలేడు. ఒక హిందూ సోదరుడు కాదు, మనిషిగా పుట్టిన ఎవరు కూడా శ్రీకృష్ణుడు చెప్పిన వచనాలను ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే కౌరవులకు పాండవులకు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు తన అస్త్రాలను తీసుకుని వచ్చి కింద పెట్టేసి శ్రీకృష్ణుడి దగ్గర పోయేసి, కృష్ణ, ఏ విధంగా నా రక్త సంబంధికుల మీద నేను అస్త్రాలను సంధించాలా? నా ఎదురుగా నా రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళని నేను సంహరించలేనని చెప్పినప్పుడు ఆ రోజు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా గుండెల మీద పెట్టుకోవాలా. అప్పుడు అతను చెప్పింది అర్జునుడికి, అర్జున, అక్కడ యుద్ధం జరుగుతుండేది నీకు నీ రక్త సంబంధికులకు కాదు, అక్కడ యుద్ధం జరుగుతుండేది ధర్మానికి అధర్మానికి. నువ్వు ధర్మం వైపు ఉన్నావు, వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, కాబట్టి వాళ్ళని సంహరించమని చెప్పి. ఏ రోజు కూడా పురాతన కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు చూసుకోండి, హిందూ ధర్మం వైపు నిలబడుతుంది, అధర్మం వైపు నిలబడదు. అన్యాయంగా ఎవరికి వధించదు, అన్యాయంగా ఎవరికి బాధ పెట్టదు, దుష్కారంగా ఎవరికి మాట్లాడదు. అటువంటి పవిత్రమైన హిందూ ధర్మంలో ఇటువంటి రాక్షసులు చేరి హిందూ ధర్మాన్ని భ్రష్టపట్టిస్తున్నారు తప్ప వాళ్ళు చేసే మాటల వల్ల, వాళ్ళు చేసే చాష్టాల వల్ల ఇటు పక్క ఇస్లాంని కానివ్వండి, క్రిస్టియానికి కానివ్వండి ఎక్కడ నష్టం జరగదు. నష్టం ఏదైనా జరుగుతుందంటే హిందూ ధర్మానికే నష్టం జరుగుతుంది. ఎందుకంటే మానవత్వానికి చాటే హిందూ ధర్మంలో ఈ రాధా మనోహర్ లాంటి మృగాలు కూడా ఉంటారా అని ముక్కు మీద వేలు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు హిందూ సోదరులే సరైన గుణపాఠం చెప్పాలని తెలియజేసుకుంటున్నారు. రైట్. ప్రధానంగా తీసుకుంటే సమీ అన్నట్లు ఒక 10 మంది ఉంటే 10 మందిలో 8 మంది హిందూ ఫ్రెండ్సే ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఈ దేశంలో. అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటారు, అందరూ కలిసిమెలిసి తిరుగుతారు, అందరూ కలిసిమెలిసి టీలు తాగుతారు, చర్చించుకుంటూ ఉంటారు. సో ఇటువంటి టైంలో ఇటీవల కూడా నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన మధ్య ఎక్కడ ద్వేషాలు ఎక్కడున్నాయి భయ, మన మధ్య వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారని మాట్లాడేవాళ్లే, కానీ ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి. ఇంకొక మాట అండి ఆబిద్ గారు, ఇప్పుడు ధర్మాలు సపరేటు, దేవుళ్ళు సపరేట్ అయితే వాళ్ళ దగ్గర శక్తులు కూడా సపరేట్గా ఉంటాయి కదా. ఆ విధంగా కానీ సృష్టిలో కానీ ఉండి ఉంటే, దేవుళ్ళకు ఆ విధంగా ఫీలింగ్ కానీ ఉండి ఉంటే, మీకు సూర్యుడు సపరేటు, నాకు సూర్యుడు సపరేటు, మీకు చంద్రుడు సపరేటు, నాకు చంద్రుడు సపరేటు, మీకు నేల సపరేటు, నాకు నేల సపరేటు, మీరు లాక్కునే ఆక్సిజన్ సపరేట్, నేను లాక్కునే ఆక్సిజన్ సపరేట్ ఉండాలి. ఆ విధంగా ఉండాలా? ఆ దేవుళ్ళకి లేని దురద వీడికి ఎందుకండి? ఆ దేవుడు అందరికి ఒకే గాలి ఇస్తున్నాడు, ఆ దేవుడు అందరికి ఒకే వెలుతురు ఇస్తున్నాడు, ఆ దేవుడు అందరికి ఒకే వెన్నెలు ఇస్తున్నాడు, ఆ దేవుడు అందరికి ఒకే వర్షం ఇస్తున్నాడు, ఆ దేవుడు అందరికి ఒకే నీళ్లు ఇస్తున్నాడు, ఆ దేవుడు అందరికి ఒకే నేల ఇచ్చున్నాడు. అయితే ఈ నేల టికెట్ ఏదో ఎందుకండి? కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేసి ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ శవాల మీద కూర్చొని తద్దినాలు చేసుకునే మనస్తత్వం ఉన్నటువంటి దరిద్రుడికి మనం వాడి గురించి ఇంతసేపు ఇంటర్వ్యూ చేసుకోవడం కూడా వృధా అనుకుంటున్నాను. అయితే ఇటువంటి దరిద్రుల వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ ఇంటర్వ్యూ మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా చేద్దామని నేను ఒప్పుకున్నానండి. రైట్. సో మొత్తానికి ఏంటంటే కులం మతం ప్రస్తావన లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇదే భారతదేశం యొక్క అంటే విజన్ 2047 ప్రధాని మోడీ ఏదైతే మనకు వికసిత్ భారత్ అంటున్నారో అది సాధ్యం కావాలంటే అందరూ కలిసిమెలిసి ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే దాని మీద ఆలోచించాలి, కానీ కులం మతం గురించి ఆలోచించకూడదు. ఇదే ఇవాళ ప్రత్యేక చర్చ. మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.